భారతదేశంలో ఉన్న యావత్ క్రైస్తవులకు మరియు హైందవ సహోదర సహోదరులకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, నిన్న ఒక వీడియో చూశాను నేను. కరుణాకర్ సుగుణ అనేవాడు మరి క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించాలని, మళ్ళీ చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు షాలెం రాజు గారి మీద మరి ప్రజలకి ఎంత అభిమానం ఉందో ఆ అభిమానం అంతా పోయేలాగా ప్రయత్నించాలని మనవాడు మరి కొంతమంది క్రైస్తవ పాస్టర్స్ మాట్లాడిన కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ తీసుకొని మరి అది అతను ల్యాప్టాప్లో చూపిస్తూ, ఇదిగో షాలెం రాజు గారిని హైందవులే కాదు క్రైస్తవులు కూడా వ్యతిరేకిస్తున్నారు, ఏదో ఒక రోజు ఆడవాళ్ళందరూ కలిసి షాలెం రాజును చెప్పులతో కొడతారు అని వీడియో చేయటం నేను చూశాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, కరుణాకర్ సుగుణకి మరి క్రైస్తవ సమాజం అంతా షాలెం రాజు గారిని మరి ద్వేషిస్తుంది, మరి షాలెం రాజు గారి మీద ఉన్న అభిమానం అంతా ఎక్కడికో పోయిద్ది అని నువ్వు ఏదో పగటి కలలు కంటున్నావు. కరుణాకర్ సుగుణ, ఆ పగటి కలలు కంటం మానుకుంటే నీకు మంచిది, నీ ఒంటికి మంచిది. మరి క్రైస్తవ స్త్రీలు మాట్లాడారు అని చెప్పేసి నువ్వు ఒకళ్ళు ఇద్దరు వీడియోలు చూపిస్తున్నావు అంతే. ఆ ఒకళ్ళిద్దరు మరి నీకు అమ్ముడుపోయారో నాకైతే తెలియదు. ఆ క్రైస్తవ పాస్టర్స్ ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు షాలెం రాజు గారి వ్యతిరేకంగా. మరి వాళ్ళకి ఎంత ఇచ్చావో నువ్వు మాకైతే తెలియదు, కానీ ఎంతకు అమ్ముడుపోయారో మాకైతే తెలియదు. కానీ మరి వాళ్ళని సేవకులు, దైవ సేవకులు అంటానికి కూడా అసహ్యం వేస్తుంది. మరి షాలెం రాజు గారు ఏదో మల్లెపూల గురించి ఏదో ఒక సేవకుడు మాట్లాడిన మాట ఉదాహరణగా చెప్పాడు. మరి దాన్ని తీసుకొని మరి ఆ క్రైస్తవ సేవకులు అనేబడేవాళ్ళు మతోన్మాదులతో కలిసి, హైందవులతో కాదు, దయచేసి బాగా గమనించండి, మతోన్మాదులతో కలిసి మరి వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆ మతోన్మాదులు ఏవైతే చెప్తున్నారో షాలెం రాజు గారు క్షమాపణ చెప్పాలి అని ఏదైతే పట్టుకున్నారో, మరి ఈ క్రైస్తవ పాస్టర్లు అనబడేవాళ్ళు, ఆ విపి రెడ్డి గారు ఒకరు, జాన్ పాల్ అనే ఒకతను మరి మతోన్మాదులు పలుకుతున్న మాట వీళ్ళ నోట కూడా పలుకుతున్నారు. షాలెం రాజు గారు అంట క్షమాపణ చెప్పాలంట. దేనికి చెప్పాలి క్షమాపణ? దేనికి చెప్పాలి? ఆయన ఉన్న హైందవ స్త్రీలను మరి కించపరిచాడా? ఎక్కడన్నా హైందవ స్త్రీల పేర్లు ఎత్తాడా? ఎత్తలేదు. మీరే దాన్ని హైందవ స్త్రీలు వ్యభిచారులు, హైందవ స్త్రీలు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేశ్యలు, బజారు మనుషులు మీరు హైలైట్ చేస్తున్నారు. కానీ మరి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అన్న మాట ఎక్కడైనా షాలెం రాజు గారి నోట వచ్చిందా? మరి మీరు ఎందుకు అంత ఇది చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. కానీ ఈ జాన్ పాల్ అనేవాడు వాడు మరీ ఈ మధ్య చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. జాన్ పాల్ అనేవాడు అంటే షాలెం రాజు గారు చేసిన ఆ వ్యాఖ్య వల్ల అంట మరి యావత్ క్రైస్తవ్యానికే అవమానం వచ్చిందంట. ఏది? షాలెం రాజు గారు ఆ రోజు ఉదాహరణగా చెప్పిన దాని గురించి యావత్ క్రైస్తవ్యానికి అవమానం కలిగిందంట. ఒక దౌర్భాగ్యుడా! అవమానం కలిగింది షాలెం రాజు గారు చేసిన వ్యాఖ్యను బట్టి కాదురా, అది పట్టుకొని మీరు హల్చల్ చేస్తున్నారు చూసారా? మీ సబ్స్క్రైబ్స్, వ్యూస్ పెంచుకోవడానికి, రేటింగ్ పెంచుకోవడానికి మీరు చేస్తున్నారు చూసావా? ఆ వ్యాఖ్యల వల్ల, మీరు చేస్తున్న వీడియోల వల్ల యావత్ క్రైస్తవ్యానికి కళంకం వచ్చేసింది. అది మీరు మాట్లాడిన మాటలు, క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సేవకుడిని ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటలు ఈ మతోన్మాద కుక్కలు అది అలుసుగా తీసుకొని, అంటే సేవకులలోనే ఐక్యత లేదు అని వారికి అర్థమైపోయింది మీ వ్యాఖ్యల వల్ల, మీ ట్రోలింగ్స్ వల్ల. సిగ్గుండాలి కొంచెం అన్న. జాన్ పాల్, విపి రెడ్డి, విజయప్రసాద్ రెడ్డి, ఆయన ఏదో పెద్ద దైవజనుడు అని చెప్పేసి చాలా ఇచ్చేస్తున్నాడు. మల్లెపూలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు పాపాత్ములు అవుతారా అని ఒక వీడియోలో విపి రెడ్డి మాట్లాడాడు.
ఆ మాట శాలిం రాజు గారు చెప్పారా? మల్లెపూలు పెట్టుకోవడం వల్ల పాపాత్ములు అవుతారు అని శాలిం రాజు గారు చెప్పారు ఆ మాట. విను ఒకసారి ఆ వీడియో మళ్ళీ విను. ఎందుకు ఒక క్రైస్తవ సేవకులు అయి ఉండి తోటి సేవకుల మీద ఇంత బురద జల్లుతూ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఎందుకు విపి రెడ్డి ఎందుకు ఇంత భ్రష్టు పట్టిస్తున్నారు? జాన్ పాల్ ఒకడు, నువ్వు ఒకడు, మీరు సేవకులేనా? అసలు క్రైస్తవ సేవకులేనా మీరు? ఒక సేవకుడిని తోటి సేవకుడిని ట్రోల్ చేస్తున్న ఒక మతోన్మాదులను మీరు వ్యతిరేకించాల్సింది పోయి క్రైస్తవులు అని చెప్పుకుంటూ, క్రైస్తవ పాస్టర్లు అని చెప్పుకుంటూ మతోన్మాదులతో కలిసి ఒక సేవకుడిని ట్రోల్ చేస్తున్నారంటే మరి ఫ్యూచర్లో మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి శాలిం రాజు గారంట క్రైస్తవ స్త్రీలందరూ కలిసి అంట చెప్పులు తీసుకుని కొడతారంట. చెప్పులు తీసుకుని కొడతారు. రా నువ్వు కొడుతురా, కరుణాకర్ సుగుణ నువ్వు కొడుతురా చెప్పు తీసుకొని శాలిం రాజు గారిని కొట్టడానికి. కనీసం ఆ బజారు ఆ వీధి చివరికన్నా నువ్వు రాగలుగుతావా? ఇంకా నువ్వు చెప్పు తీసుకొని కొట్టే కాడకు పోయావు. అలాగే నీ ఫాలోవర్ అంటే ఎవరో మరి చిలకలూరుపేట సహోదరి, ఆ సహోదరి పేరు కూడా ఏదో చెప్పింది, అనంతలక్ష్మి అంట. సహోదరి అనంతలక్ష్మి గారు, అమ్మ నీకు వందనాలు తల్లి. చిలకలూరుపేట అనేది శివశక్తి ఛానల్ ఫాలోవర్ని నేను అని చెప్పుకుంటున్నావు. నీ చిలకలూరుపేటేనా? శాలిం రాజు గారి గురించి తెలుసా నీకు? సిగ్గుచేటు. చిలకలూరుపేటలో ఉంటూ చిలకలూరుపేటలో దైవజనుడు శాలిం రాజు గారి గురించి నువ్వు తెలుసుకోకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్న ఆ కరుణాకర్ సుగుణగాడు ఫాలోవర్ అంట చెప్పుకోవడానికి సిగ్గు లేదు. ఆడమనిషివేనా నువ్వు? తెలుసా శాలిం రాజు గారి గురించి నీకు? ఇక్కడ జరుగుతున్న సేవ గురించి తెలుసా నీకు? నువ్వు అన్నావు కదా, మా అమ్మ ఎంతో బాధపడింది, కరుణాకర్ సుగుణ గారు లేకపోతే మా అమ్మ అసలు బయటకు వచ్చేది కాదు. ఏం బాధపడిందమ్మా? ఎవరు బెదిరించారమ్మా మీ అమ్మని? ఆ వివరాలు కూడా చెప్పు. ఎప్పుడు బెదిరించారు? ఎవరు బెదిరించారు? క్రైస్తవులు బెదిరించారా? ఏమని బెదిరించారు? మరి కరుణాకర్ సుగుణ లేకపోతే మా అమ్మ బయటకు వచ్చేది కాదు. ఎక్కడి నుంచి బయటికి ఎవరిని బంధించారా మీ అమ్మని? జైల్లో వేసారా? జైల్లోంచి మీ అమ్మని విడిపించుకొచ్చారా? కరుణాకర్ సుగుణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వివరణ ఇవ్వాలి కదా. అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా దశమ భాగాలు వసూలు చేస్తాడు. నీకు తెలుసా శాలిం రాజు గారు అడుక్కునే వాళ్ళ దగ్గర దశమ భాగాలు వసూలు చేసేది? నీకు చిలకలూరుపేటలో ఉంటూ శాలిం రాజు గారి గురించే నీకు తెలియదు. ఆయన చేసే సేవ గురించి నీకు తెలియదు. ఆయన చేసే బోధల గురించి నీకు తెలియదు. నీకు తెలిసిందంతా కరుణాకర్ సుగుణ అనే కుక్క మరి క్రైస్తవ సేవకుల మీద జరుగుతున్న బురద. ఆ బురద తీసుకొని తింటా ఉంటావు నువ్వు. కడుపుకు నువ్వు అన్నంగా తినేది. సహోదరి నువ్వెవరో ఇంతవరకు మాకు తెలియదు. చిలకలూరుపేట అన్నావు, నీ పేరు ఇంతవరకు తెలీదు. నువ్వు ఎప్పుడు మేము మరి సోషల్ మీడియాలో చూడలేదు. ఇప్పుడు వాడేదో రెచ్చగొట్టాడని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు నిజం తెలుసుకోవాలంటే చిలకలూరుపేటే కదా నువ్వు ఉండేది. మరి చిలకలూరుపేటలో ఏ ఏరియాలో ఉన్నా కానీ తండ్రి సన్నిధి చర్చి దగ్గరకు రావడానికి నీకు 5 నిమిషాలు టైం పడుతుంది. నువ్వు తండ్రి సన్నిధి చర్చికి వచ్చి అక్కడ జరుగుతున్న సేవ గురించి నువ్వు కళ్ళారా చూడు. మా హిందుత్వం 10 మందికి కడుపు నింపుతుంది అన్నావు కదా. నీ హిందుత్వం 10 మందికి కడుపు నింపుతుందేమో, మంచిదే. 10 మందికి కడుపు నింపడం మంచిదే, అన్నం పెట్టడం మంచిదే. నీ హిందుత్వం 10 మందికి కడుపు నింపుతుంటే మరి శాలిం రాజు గారు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఆ ఒక్కడే కొన్ని వేల మంది కడుపులు నింపుతున్నారు. దానికి ఏం చెప్తావు? మరి కొన్ని వేల మంది కడుపులు నింపుతున్నాడు, కొన్ని వేల జీవితాలు బాగు చేస్తున్నాడు, కొన్ని వందల మంది వృద్ధులను వాళ్ళకి ఆశ్రయం కలిగించాడు, వృద్ధాశ్రమం నడుపుతున్నాడు, ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకుంటున్నాడు. మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి వచ్చి అవన్నీ తెలుసుకో, కళ్ళారా చూసి తెలుసుకొని మరి నిజంగా నువ్వు చిలకలూరుపేట స్త్రీవే అయితే, నిజంగా నువ్వు హైందవ స్త్రీ, నేను ఇంతవరకు నువ్వు మతోన్మాద స్త్రీ అని నేను అనలేదు, ఎందుకంటే ఎప్పుడు నేను చూడలేదు. కానీ ఒక కరుణాకర్ సుగుణ అనేవాడి మాటల మాయలో పడి నువ్వు ఒక చిలకలూరుపేటలో ఉన్న దైవజనుడిని నువ్వు అట్లా విమర్శిస్తున్నావంటే
నువ్వు షాలేం రాజు గారి గురించి చాలా తెలుసుకోవాల్సింది ఉంది. రామ్మ సహోదరి, నిన్ను ఇప్పటికీ మేము అభిమానిస్తున్నాం, నిన్ను మేము ద్వేషించట్లా. తెలిసి తెలియక మాట్లాడావు, ఓకేనా? నీకు తెలియదు, విషయం తెలియదు. వాడెవడో చెప్పిన మాటలు విని నువ్వు ఆ వీడియో ముందుకు వచ్చి నువ్వు మాట్లాడావు, నీకు తెలియదు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఒక్కసారి చిలకలూరుపేటలో మరి తండ్రి సన్నిధికి వచ్చి చూడు, మరి ఎంతమంది ఆదరించబడుతున్నారు, మరి ఎంతమంది కడుపు నింపబడుతున్నారు, మరి ఎంతమంది అనాథలను ఆయన చేరదీస్తున్నాడు. ఇవన్నీ చూడమ్మా సహోదరి. నీ మీద ఉన్న అభిమానాన్ని పోగొట్టుకోబాక తల్లి. ఏమో నువ్వు ఉంటున్న సమాజంలో మరి నీ క్యారెక్టర్ ఏందో తెలియదు, నిన్ను ఎంతమంది అభిమానిస్తున్నారో తెలియదు, కానీ నువ్వు ఈ వీడియోలో మాట్లాడే మాటలను బట్టి, షాలేం రాజు గారి గురించి నువ్వు మాట్లాడే తప్పుడు మాటలను బట్టి మరి నీ సమాజంలోనే, నీ చుట్టుపక్కలలోనే నేను ఎంతోమంది వ్యతిరేకించవచ్చు. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోమ్మా. నువ్వు మంచిదాన్ని అనిపించుకోవాలంటే, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలంటే ఒక్కసారి షాలేం రాజు గారి నుంచి వచ్చి తెలుసుకో.